శ్రీ సత్యసాయి జిల్లాలో ముగ్గురు పోలీసులపై వేటు పడింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తనకల్లు ఎస్ఐ గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు సస్పెండ్ అయ్యారు. జనవరి 5న తనకల్లులో పోలీస్ స్టేషన్ ముందే ఈశ్వరప్ప అనే వ్యక్తిపై హరి, చిన్నప్ప అనే వ్యక్తులు దాడి చేశారు. దాడిలో ఈశ్వరప్ప ప్రాణాలు కోల్పోయాడు. దాడి సమయంలో ఘటన ప్రాంతంలోనే పోలీసులు ఉన్నారు. దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు అడ్డుకోకపోవడం అనేది వివాదాస్పదంగా మారింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని కూడా ఆరోపణలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఘటనను సీరియస్గా తీసుకున్నారు జిల్లా ఎస్పీ సతీష్. ఇటు పుట్టపర్తి అర్బన్ సిఐ శివాంజనేయులపైన చర్యలు తీసుకున్నారు. శివాంజనేయులపై భారీగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ముగ్గురు పోలీస్ అధికారుల మీద వేటుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు దీని మీద? సతీష్ కుమార్ ముగ్గురు పోలీస్ అధికారుల పైన వేటు వేశారు. ప్రధానంగా సత్యసాయి జిల్లాలో ఇటీవల కాలంలో చోటు చేస్తున్నటువంటి పరిణామాలను తీవ్రంగా పరిగణించినటువంటి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మొత్తం పైన ఇద్దరు పోలీస్ అధికారుల పైన, అదేవిధంగానే ఒక హెడ్ కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకుని వారికి సస్పెండ్ చేశారు. ప్రధానంగా తనకల్లు పోలీస్ స్టేషన్ లో ఇటీవల వ్యక్తి తన భార్యతో ఇతర వ్యక్తిని తీసుకెళ్లాడు అనేటువంటి విధంగా చేసినటువంటి ఫిర్యాదుల పైన పోలీసులకు వెళ్ళారు. అయితే వారిద్దరిని కూడా స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎవరైతే ఫిర్యాదు చేశారో దానికి సంబంధించినటువంటి సత్యమని ఆమెతో పాటు వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఇద్దరిని కూడా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారు. అయితే కుటుంబంగా తీసుకొచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వివరించారు. ఎస్ఐ గోపితో పాటు అదేవిధంగానే రామాంజనేయులు అనేటువంటి ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా వివరించడం వల్లనే తీవ్రంగా పోలీస్ స్టేషన్ హత్యకు గురయ్యారు అనేటువంటి విషయాన్ని తీవ్రంగా ప్రశ్నించినటువంటి ఎస్పీ సతీష్ ఎస్ఐ గోపిని, అదేవిధంగానే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులను ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పుట్టపర్తి జిల్లాలోని పుట్టపర్తి అర్బన్ సంబంధించినటువంటి సిఐని కూడా చేసినటువంటి ప్రధానంగా సత్యసాయి పుట్టపర్తి అర్బన్ లో శివాంజనేయులు ఎస్ఐగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వివరించారు. అదేవిధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటి విధంగా పలు ఇష్టంగా వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు తీవ్రంగా పరిగణించినటువంటి ఎస్పీ మొత్తం ఇద్దరు అతన్ని సస్పెండ్ చేస్తారు. దీన్ని బట్టి ఇద్దరు పోలీస్ అధికారులు అదేవిధంగానే రామాంజనేయులు సస్పెండ్ చేసినటువంటి విషయాన్ని మొత్తం పైన జిల్లా ఎస్పీ ఎవరైనా వివరించినా నిర్లక్ష్యంగా వివరించినా లేకపోతే అవినీతి అక్రమాలకు పాల్పడినా కూడా వారిపైన కఠినంగా చర్యలు ఉంటాయి. ఇది ఒక సంకేతంగా పూర్తి. ఎందుకంటే జిల్లాలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా లేకపోతే పోలీస్ అధికారుల పైన కానీ లేకపోతే సిబ్బంది పైన కానీ నిర్లక్ష్యంగా ఎవరిస్తే ఇలాంటి చర్యలు ఉంటాయి అనేటువంటి విధంగా జిల్లా ఎస్పీ ఇద్దరు సస్పెండ్ ముగ్గురు ద్వారా సంకేతాలు ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ప్రధానంగా శివాంజనేయులు పుట్టపర్తి అర్బన్ లో ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు లేకపోతే ఇతర పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. అవినీతి అక్రమాలు మకిలి అంటిస్తున్నారు అనేటువంటి విధంగా పోలీస్ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు. జిల్లాలో ఒకేసారి ముగ్గురు పోలీస్ అధికారులకు సంబంధించి ఒకేసారి సస్పెన్షన్ వేటు వేయంతో జిల్లాకు సంబంధించినటువంటి పోలీసుల ఒకంత ఆందోళనలో ఉన్నారు. మా దాకా వస్తుందేమో అనేటువంటి దానికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చెప్తోంది ఏంటంటే అందరి మీద మేము నిఘా ఉంచామనేటువంటి మాట చెప్తున్నారు. లిస్టు కూడా చాలానే ఉంది అనేటువంటి కొన్ని సమాచారం కూడా ఉంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు రామాంజనేయులు? ఎందుకంటే ఇప్పటికే పోలీసు అధికారులు అదేవిధంగానే కొంతమంది ఇబ్బంది చేస్తున్నటువంటి వ్యవహారాలు పోలీసుల యంత్రాంగానికి మొత్తం మార్చడానికి అవకాశం ఉంది అనేటువంటి విధంగానే ప్రధానంగా పుట్టపర్తి జిల్లా కేంద్రం అదేవిధంగా పుట్టపర్తి జిల్లాలో పుట్టపర్తి అనేటువంటి జిల్లా కేంద్రం. ఇలాంటి జిల్లా కేంద్రానికి పెద్ద ఎత్తున అందులోనూ అక్కడ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వెలిసినటువంటి పుణ్యభూమిగా దాన్ని పరిగణిస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో అవినీతి అక్రమాలు కావచ్చు, అదేవిధంగానే అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే
ఆర్గనైజ్డ్ పేకాట వీటన్నింటినీ కూడా అనేక రోజులుగా అక్కడ కొనసాగుతున్నాయి. దీనన్నిటికీ కట్టడి చేయాల్సినటువంటి పే కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు అనే విషయాలను తెలుసుకున్నటువంటి ఎస్పీ సతీష్ మొత్తం పైన చర్యలు తీసుకోవడం పోలీసు యంత్రాంగానికి సత్యసాయి జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఒక కేవలం పుష్పర్తి అనే కాదు, అదేవిధంగానే జరిగినటువంటి గతం నేపథ్యంలో వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి అవినీతి అక్రమాల నిర్లక్ష్యంగా వ్యవహరించినా లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు వంత పాడేటువంటి విధంగా వ్యవహరించినప్పటికీ వారిపైన చర్చలు తీసుకుంటున్నాము, గట్టి నిఘా ఉంది. అంతేకాకుండా తీసుకునేటువంటి సందర్భంలో కూడా గట్టిగా వాటన్నింటికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కావచ్చు, అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా కావచ్చు, వీటిపైన విచారణ చేసి ఇలాంటి చర్యలు తీసుకుంటాం. తస్మాత్ జాగ్రత్త అనే విధంగా ఎస్పీ ఇచ్చినటువంటి పోలీసుల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుంది అనేటువంటి ఇండికేషన్స్ పంపినట్లేనంటారా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి? మురళి, ఎందుకంటే సతీష్ కుమార్ అంటే గతంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ యథేచ్ఛగా అవినీతి అక్రమాలు, పేకాట, అందులో పుట్టపర్తి లాంటి జిల్లా కేంద్రంలో ఆర్గనైజ్డ్ పేకాట కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీని వెనకాల కొంతమంది రాజకీయ నాయకులు కూడా రాజకీయ ముసుగు వేసుకుని దీని వెనకాల ఉన్నారు అనేటువంటి విధంగా కూడా అక్కడ అవినీతి అప్పట్లో విమర్శలు వచ్చినటువంటి సతీష్ కుమార్ అక్కడ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్కడ మొత్తం అసాంఘిక కార్యకలాపాలు అన్నింటిపైన దృష్టి కేంద్రీకరించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కూడా స్పష్టమవుతుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో 3 పోలీసుల మీద వేటు పడడంతో యంత్రాంగం అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ఈ సస్పెన్షన్ అయితే చోటు చేసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఈ చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తనకల్లు ఎస్ఐ గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయుల్ని సస్పెండ్ చేశారు. ఇక జనవరి 5న తనకల్లులో పోలీస్ స్టేషన్ ముందే ఈశ్వరప్ప అనేటువంటి వ్యక్తి మీద హరి చిన్నప్ప అనేటువంటి వ్యక్తులు దాడి చేసినటువంటి నేపథ్యంలో ఈ దాడిలో ఈశ్వరప్ప ప్రాణాలైతే కోల్పోయాడు. దాడి సమయంలో ఘటన ప్రాంతంలోని పోలీసులు ఉన్నప్పటికీ దాడి జరుగుతున్న పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని కూడా ఈ నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణం అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే చోటు చేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇక ఘటనను సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ సతీష్ ఇటు పుట్టపర్తి అర్బన్ సిఐ శివాంజనేయుల పైన చర్యలు తీసుకున్నారు. శివాంజనేయులపై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.